అట్లాగే మా మా గురువు అంటే జాబ్ పరంగా గురువు గారు, అట్లాగే మాకు రిలేషన్ అన్నమ్మ పిల్లలు వసంతయ్య గారు, ఆయన అడుగుజాడల్లోనే నేను ఇక్కడే బంధంలోనే 30 సంవత్సరాలు కూడా సర్వీస్ చేశారు. ఇక్కడ మళ్ళీ ఎంతో ఆప్యాయంగా ఇక్కడికి వ్యాక్సిన్ చేయించుకోవడానికి వచ్చిన డాగ్ ఓనర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా సందర్భంగా మెయిన్ ఇది అంటే జంతువుల నుండి మనుషులకు వచ్చే జబ్బుల గురించి అవగాహన కల్పించుకొని మెయిన్ డాగ్స్ ఓనర్స్గా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్రపంచ రెబీస్ దినోత్సవం సందర్భంగా ఈ ప్రపంచ జూనోసిస్ దీంతో పాటు ఇంకొక 5 రకాల జబ్బులు కూడా ఉన్నాయి. దయచేసి దానికి కూడా టీకా చేయించుకోండి. మీరు ఎంత వ్యాక్సిన్ చేయించినా దయచేసి ఈ విషయం గమనించండి. ఎంత వ్యాక్సిన్ చేయించినా దాని మీద ఎంత సంతాన నిరోధక కుక్కలకు చేసినట్టయితే ఉత్పత్తి పెరగకుండా దాని ఉపయోగపడేది. గత 5 సంవత్సరాల కాలంలో దాన్ని నాశనం చేసి వదిలిపెట్టారు. మళ్ళీ తిరిగి వాళ్ళ కలెక్టర్ గారు కూడా చూశారు దీన్ని పనిచేసే విధంగా ఈ కుక్కల వల్ల ప్రజలకు ఇబ్బందులు రాకుండా సంతానం నాటి కలగకుండా ఇంజక్షన్లు చేసేటువంటి ప్రక్రియని తిరిగి ప్రారంభించటం, అదేవిధంగా ఈ రోడ్డు మీద అనేకటువంటి ఆవులు గేదెలు పడుకొని పాదచారులకి స్కూటర్లు వాళ్ళకి అనేక ఇబ్బందులకు గురి చేస్తూ కొన్ని మరణాలు కూడా ఇటీవల యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. అందుచేత ఆ కొట్లన్నీ కూడా రోడ్డు మీద తీసేసి వేరే చోట ఏర్పాటు చేయాలని మంత్రి గారు ఆదేశించారు. వెటర్నరీ హాస్పిటల్లో ఎదర స్థలాన్ని వాళ్ళకి ఆక్షన్లో ఇచ్చేసి వాళ్ళు ఇక్కడ పెట్టుకోమని రోడ్డును విశాలంగా వదిలించే ప్రక్రియ, తద్వారా ఈ ఆసుపత్రికి ఆర్థిక రకమైనటువంటి రెంట్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పాదచారులకి మరియు వాహనదారులకి కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇటువంటి చర్యలన్నీ కూడా మౌలికమైన సదుపాయాలన్నీ కూడా మంత్రి గారు ఆదేశించి ఈ రోజున చేయిస్తున్నారు. అందుకు ధన్యవాదాలు అర్పించుకుంటూ వ్యక్తులు ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో పూర్తిగా వాటిలో ముద్దెట్టుకోవటం, వాటితో ఆడుకోవటమే కాదు, మన పిల్లల్ని ఏ రకంగా చూసుకుంటామో మన పిల్లులను కానీ కుక్క పిల్లలు కానీ ఆ రకంగా కంపల్సరీగా ప్రతి సంవత్సరం కూడా ఇంజెక్షన్ చేయించి వైద్యులకి సలహా సూచనలు తీసుకుని వాళ్ళకి డీవార్మింగ్ వాటికి చేయించి వాటి నుంచి రక్షణ పొందవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నారు. ప్రపంచ జీనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా 45వ డివిజన్ పశువుల ఆసుపత్రిలో, మరి ఇది జిల్లా పశువుల ఆసుపత్రి. ఈ పశువుల ఆసుపత్రి ఒకప్పుడు ఎంత ఘోరంగా ఉండేదో కూడా ఇక్కడికి వచ్చిన జంతు ప్రేమికులందరికీ కూడా తెలుసు. గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి సహాయ సహకారాలతో మరి ఇక్కడ ఎన్క్రోచ్మెంట్లు తీసేసినప్పుడు ఆ మట్టి అంతా కూడా ఇక్కడ తోలించడం జరిగింది. ఇది చాలకపోతే కొల్లు రవీంద్ర గారు కూడా ఆయన సొంత డబ్బులతో మరి 100 ట్రాక్టర్ల పైగా మట్టి ఈ పశువుల ఆసుపత్రికి తోలించారు. మరి ఈ పశువుల ఆసుపత్రి కూడా శిథిలావస్థలో ఉంది. ఇదంతా కూడా కలెక్టర్ గారు వచ్చి చూడటం, మంత్రి గారు చూడటం, ఇవన్నీ కూడా జరిగినాయి. బాలశౌరి గారు ఎంపీ గారు చూడటం, ఈ బిల్డింగ్ కూడా రూపకల్పన అనేది గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు కూడా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి జంతువులకు కూడా ఎప్పటికప్పుడు టీకాలు వేయిస్తూ, వ్యాక్సిన్లు వేయిస్తూ, ప్రజల్లో అవగాహన పెంచుతూ, మరి వాళ్ళ కుక్క గారిస్తే రేబీస్ వ్యాధి వచ్చి మరి మనం అందరం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మనకి. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండకుండా ముందు జాగ్రత్త చర్యగా మరి డాక్టర్లతో చెప్పిస్తూ ఇవాళ ఈ ఒక్కరోజనే రాకుండా ప్రతిరోజు కూడా ఈ హాస్పిటల్లో ఉచితంగా వ్యాక్సిన్లు వేస్తారు రేబీస్ వ్యాధి రాకుండా. మరి జంతు ప్రేమికులందరూ కూడా పిల్లులకు కానీ కుక్కలకు కానీ మరి ఇందాక గోపీచంద్ గారు చెప్పినట్టుగా ఈ వ్యాధులు రాకుండా టీకాలు వేయించుకోవాలని కోరుతూ రాబోయే రోజుల్లో ఈ పశువుల ఆసుపత్రి అభివృద్ధికి మరింత కీలక పాత్ర వహించి మంత్రి కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు, పెద్దల గోపీచంద్ గారు అందరి సహాయ సహకారాలతో ఈ పశువుల ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.
నమస్తేనండి. ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా మన పట్టణంలో వెటనరీ పాలిక్లినిక్లో ఈ జూనోసిస్ డే సందర్భంగా ఈ జూనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ యాంటీ రెబీస్ వ్యాక్సిన్ని కుక్కలకన్నిటి కూడా చేయటం జరుగుతుంది. అసలు ఈ జూనోసిస్ డే అంటే జూనోసిస్ వ్యాధులు అంటే ఏంటంటే మనుషుల నుంచి పశువుల నుంచి మనుషులకు కానీ మనుషుల నుంచి పశువులకు కానీ ఇట్లా కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయండి. దీనికి మెయిన్గా రెబీస్ వ్యాధి అనేది అది చాలా డేంజరస్ వ్యాధి కాబట్టి ఈ వ్యాధి గురించి కుక్కలు ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ టీకాలు చేయటం జరుగుతుందండి. ఈ టీకాలు ఈ రోజు ఒక్కరోజే కాదండి, సంవత్సరం పొడుగుతున్నా ఇక్కడ మన హాస్పిటల్లో ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుందండి.